స్తుతించెదం. రాజాదిరాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాదుని హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లే ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. దివ్య మందసములో కొలువై ఉన్నటువంటి యేసు ప్రభువుని మనసారా ఆరాధించుదాం. దివి నుండి భూకేగిన క్రీస్తు ప్రభువుని ఆరాధించుదాం. తన మొదటి రాకడలో మన కోసము తగ్గించుకొని ఒక పేదవానిలా సేవక రూపమును దాల్చి భూలోకానికి వేంచేసి వచ్చినటువంటి ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ఆరాధించుదాం. మనకి మేలు చేయటానికి వచ్చినటువంటి ప్రభువు మన బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొడవడానికి మనలాగా మన శరీరమును ధరించి వచ్చినటువంటి ప్రభువు ఎంత అదృష్టము, ఎంత గొప్ప భాగ్యము మనందరికీ. అద్భుతకరుడు, ఆశ్చర్యకర్త, ముల్లోకాలను ఏలుతున్నటువంటి రారాజు సాధారణ మానవుడిగా మన మధ్యలోనికి వేయించేసి వచ్చారు. ప్రభువు మహాశక్తిమంతుడు, మహాబలవంతుడు, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త మన మధ్యలో ఉన్నారు. ఆరాధించుదాం. పరలోకములో దేవదూతలు స్తుతిగానములు చేస్తూ నిత్యము ఆరాధిస్తూ ఆయన యొక్క మహిమను పొగడి పాడుతున్నటువంటి దూతల సమూహములో మనము కూడా ఏకమవుదాం. నిత్యము స్తుతిస్తున్నటువంటి దూతల సమూహములో మనము కూడా కలుద్దాం. ప్రభువుని ఆరాధించుదాం. నా వెనక చెప్పండి, అందరూ కూడా
యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 3వ వచనములో మనం చూస్తాం, దేవదూతలు ఒకరితో ఒకరు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 అంటూ ఆయనను పొగడి పాడుతూ ఉన్నారు. మనము కూడా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 అంటూ మనము కూడా ఆయన్ను పొగుడుదాం, ఆయనను స్తుతించుదాం, ఆరాధించుదాం. అందరూ నా వెనక చెప్పడానికి ప్రయత్నం చేయండి. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు. ఈ విధంగా దేవదూతలు పరలోకములో నిత్యము ఈ క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. మనము కూడా ఆరాధించుదాం. దూతల సమూహములో మనము కూడా కలిసి ఆయనను ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. నిత్యము ఆయన మన స్తుతులను అందుకుంటూ ఉండాలి, నిత్యము ఆయన్ని మనం స్తుతిస్తూ ఉండాలి. కనుక మరొక్కసారి ఈ క్రీస్తు ప్రభువుని ఆరాధించుదాం. నా వెనక చెప్పండి, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసు ఆరాధన, యేసువా ఆరాధన, యేసు ఆరాధన, యేసువా ఆరాధన. యేసు ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ప్రభువుని మన యొక్క అవసరాలను ఆలకించమని అడుగుదాం. తన రెండవ రాకడలో రాబోతున్నటువంటి ప్రభువుని మన యొక్క బాధలకు సమస్యలకు పరిష్కారం తీసుకుని రమ్మని అడుగుదాం. మన గాయములకు కట్టుకట్టమని అడుగుదాం. చితికిపోయినటువంటి బ్రతుకులు, ఎన్నో బాధలతో నిండి ఉన్నటువంటి బ్రతుకులు, ఎన్నో కష్టాలలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో, అశాంతిలో బ్రతుకుతున్నటువంటి మనము మన గోడును వినిపించుకుందాం, మన బాధను తెలియచేసుకుందాం. రావా ప్రభు రావా, మారనాథ, కమ్ లార్డ్ జీసస్ కమ్ అని తన రెండవ రాకడలో రమ్మని అడుగుదాం. ఆయన పాలన క్రింద మనం అందరం ఉండాలి, ఆయన రాజ్యములో మనం అందరం బిడ్డలంగా ఉండాలి. ప్రయత్నం చేద్దాం, ప్రభువుని ఆహ్వానించుదాం. నీ యొక్క బాధలలో, కష్టాలలో ప్రభువుని రమ్మని అడుగు. నీ పడవకు ఏ ఆటంకం ఉండదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా నీ పడవ ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంది. నీ కుటుంబం అనే పడవ ముందుకు సాగాలి అంటే నీ పడవలో క్రీస్తు ఉండాలి. నీ పడవలో క్రీస్తు ప్రభువు వాసం చెయ్యాలి. ప్రభువు ఉన్నాడా? నా వెనక పాడండి, ప్రభువుని రమ్మని అడుగుతూ. రావా నా యేసువా, అందరూ రావా నా యేసువా, రావా నా యేసువా, రావా నా యేసువా, కరుణాల శ్రీ యేసువా, రావా నా యేసువా, రావా
నా యేసువా. ప్రభు, నీవు నా పడవలోనికి వచ్చినట్లయితే నాకు ఏ బాధ ఉండదు తండ్రి, నాకు ఏ కష్టం ఉండదు ప్రభు. రా ప్రభు, ప్రభువా రా, నా కష్టమనే పడవలోనికి రా ప్రభు, వేంచేయి ప్రభు. నా బాధ అనేటువంటి పడవలోనికి రా ప్రభు. అప్పులు బాధల్లో ఉన్నటువంటి నా పడవలోనికి రా ప్రభు, కాలుమోపు. అనారోగము, క్యాన్సర్, నడువు నొప్పి, తలనొప్పి, ఎయిడ్స్, జ్వరము ప్రభు, ఇంకా ఎన్నో రోగాలలో ఉన్నటువంటి నా పడవలోనికి రా ప్రభు, రా. అని ప్రభుని ఆహ్వానిస్తూ ఆరాధించుదాం. జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినటువంటి ప్రభువు రక్షణ వచ్చిందని ప్రకటించాడు, రక్షింపబడ్డాడు జక్కయ్య. పేతురు అత్త ఇంటిలోనికి వెళ్ళినటువంటి ప్రభువు స్వస్థతనిచ్చాడు. మార్త మరియల ఇంటిలోనికి వెళ్ళినటువంటి ప్రభువు ఆశీర్వాదం ఇచ్చాడు. మన ఇంటిలోనికి కూడా, మన కుటుంబంలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి కూడా రమ్మని అడుగుదాం. నన్ను దీవించు ప్రభు, నీకే ఆరాధన అంటూ అందరము కూడా నా వెనక పాడడానికి ప్రయత్నం చేయండి. నాలోనికి వేంచేయుమా యేసయ్యా, నన్ను దీవించుమా. అందరము నాలోనికి వేంచేయుమా యేసయ్యా, నన్ను దీవించుమా. ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. అందరము కలిసి ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. అనారోగ్యం అనేటువంటి పడవలో ప్రయాణం చేస్తున్నావా? అనేకమైనటువంటి జబ్బులు, ఎంతమంది డాక్టర్స్ దగ్గరకు వెళ్ళినా నీ జబ్బులు నయమవ్వడం లేదా? ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో ఏళ్ల నుండి ఎన్నో మందులు వాడుతూ ఉన్నావు, అయినా సరే నీ జబ్బు నయం కావడం లేదా? రా ప్రభువుని, ప్రభు దగ్గరికి రా, అడుగు ప్రభువుని. ప్రభువా, నీవు నాలోనికి ఒక మందు వలె ప్రవేశించు, నాకు ఆరోగ్యం చేర్చేటువంటి మందు వలె నాలోనికి రా ప్రభు అంటూ ప్రభునికి ఆరాధన చెయ్యి. వస్తారు ప్రభువు, ఖచ్చితంగా నీ ఇంటిలోనికి, నీ కుటుంబంలోనికి వస్తారు ప్రభువు. అందరూ చెప్పండి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వేడుకోండి, నాలోనికి వేంచేయవా ప్రభు, నీకే ఆరాధనని చెప్పండి. ప్రభువు ఖచ్చితంగా వస్తారు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ స్వరం విప్పి ప్రభువునకు ఆహ్వానం పలుకు. నీ ఇంటిలోనికి, నీ కుటుంబంలోనికి, నీలోనికి రమ్మని అడుగు. స్వస్థతను ఖచ్చితంగా ప్రభువు తెస్తాడు. ఆరాధన చేద్దాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ నోరు విప్పి మనసారా ప్రభువుని అడగండి. నాలోనికి వేంచేయుమా యేసయ్యా, నన్ను దీవించుమా. అందరం కూడా అడుగుదాం.
నాలోనికి వేంచేయుమా యేసయ్యా నన్ను దీవించు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు మరొకసారి నాలోనికి వేంచేయుమా యేసయ్యా నన్ను దీవించుమా. ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. అందరము కూడా స్వరం విప్పి ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. ఉద్యోగం లేక అప్పులు పాలైపోతూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ నీ బిడ్డలున్నారా? ప్రభువుని రమ్మని అడుగు. ఆ ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. ప్రభువుని తెలుసుకోకే, ప్రభుని యొక్క మహాశక్తిని మనము గ్రహించకయే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం. మన దగ్గరలోనే ప్రభు ఉండగా, పెద్ద నిధి ఉండగా, పవర్ బ్యాంక్ మన దగ్గరలోనే ఉండగా మనం ఎందుకు అన్ని చోట్ల తిరుగుతూ అసలైనటువంటి ప్రభువుని మర్చిపోతూ ఎక్కడెక్కడో చేయి చాపుతూ ఉన్నాం? ప్రభువు దగ్గర ఉన్నాం కదా. ఉద్యోగం లేదా? ప్రభుని అడుగు. నీ బిడ్డలు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారా? ప్రభుని అడుగు. ప్రభుని రమ్మని అడుగు. నీ కుటుంబంలోనికి పాపపు జీవితాన్ని జీవిస్తూ ప్రభువుకి దూరంగా బ్రతుకుతూ ఆయన యొక్క శక్తిని మరిచి బ్రతుకుతున్నామా? ప్రభుని అడుగు, రమ్మని అడుగు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ప్రభుని అడుగు, రమ్మని అడుగు, రమ్మని అడుగు. ప్రభు రా, ప్రభు నా ఇంట్లోనికి రా, నా కుటుంబంలోనికి రా, నేను అడిగినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చడానికి రా ప్రభు అంటూ మరొకసారి ప్రభుని రమ్మని అడుగుదాం. రా ప్రభు, నీవు మహాశక్తిమంతుడవు తండ్రి. నీ యొక్క శక్తిని మేము గ్రహించులాగున చేయండి తండ్రి, అనుభవించులాగున చేయండి తండ్రి. మమ్మల్ని తాకండి ప్రభు అంటూ ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ప్రభుని ముందు పెడదాం, ప్రభుని ముందు పెడదాం, అడుగుదాం. రా ప్రభు అంటూ ప్రభుని అడుగుదాం. లోకముతో కొట్టుమిట్టాడుతున్నావా? అవమానములకు గురవుతున్నావా? నీ మీద కుట్రలు పన్నుతూ ఉన్నారా? భయపడకు, ప్రభుని చెంతకు రా, అడుగు ప్రభువుని. రా ప్రభు, రా ప్రభు. నీవు లేకే కదా ఇన్ని బాధలు, ఇన్ని కష్టములకు నేను, నా కుటుంబము గురవుతూ ఉంది. నీ మీద ఇన్ని అవమానాలు, లేనిపోని మాటలు విసురుతూ ఉన్నారు. కృంగిపోతూ ఉన్నావా? వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది. కీర్తన 135. ప్రభువు నన్నెదిరించు వారిని నీవు ఎదిరింపుము, నాతో పోరాడు వారితో నీవు పోరాడుము. ప్రభుని సహాయం కోరు. నీ తరఫున ఆయన్ని పోరాడమను, నీ తరపున ఆయనను వారితో యుద్ధం చేయమను. అది నీ అనారోగ్యం అవ్వచ్చు, నీ బాధలు కష్టాలు అవ్వచ్చు, నీ శత్రువు అవ్వచ్చు. నీ తరఫున ప్రభువుని పోరాడమని అడుగు.
రా ప్రభు, ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. నీ ముందు మేము ఎందుకు పనికి రాని వాళ్ళం ప్రభు, అభాగ్యులము అయోగ్యులము అయినను ప్రభు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి ప్రభు, రండి అంటూ ప్రభుని శరణు వేడుకుందాం. మరొక్కసారి ప్రభువుని రమ్మని అడుగుతూ స్తుతించుదాం, ఆరాధించుదాం. నాలోనికి వేంచేయుమా యేసయ్యా, నన్ను దీవించుమా. అందరము నాలోనికి వేంచేయుమా యేసయ్యా, నన్ను దీవించుమా. మరొకసారి నాలోనికి వేంచేయమని అడుగుదాం. నాలోనికి వేంచేయుమా యేసయ్యా, నన్ను దీవించుమా. ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. అందరము ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. ప్రభు, ఒకవేళ నీ రాకకు మాలో పాపమే ఆటంకమైతే, ఇంతవరకు ఎదురు చూసాం కదా, రమ్మని కోరుకున్నాము కదా తండ్రి, మాలో ఈ పాపమే ఒక బండలాగా అడ్డుపడిపోతూ ఉంటే ప్రభు, పాపమనే బండను తొలగించండి తండ్రి. దేవా, నేను పాపిని తండ్రి అని మనం అందరం ఒప్పుకుందాం. ఎన్నోసార్లు మనకి మనం సందేహాలు పడుతూ ఉండొచ్చు, ఎదురవుతూ ఉంటాయి. ఏంటి, నేను ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నాను, ఇన్నిసార్లు పూజలకు వెళుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే నేను ఎందుకు దీవెనలు పొందుకోవడం లేదు? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాను, పూజల్లో పాల్గొంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే నేనెందుకు వెనకబడుతున్నాను? నేనెందుకు ఇంకా అనారోగ్యంతోనే, నేనెందుకు ఇన్ని ఆర్థిక సమస్యల్లోనే, ఇంత అశాంతిలోనే నేను ఎందుకు ఉంటున్నాను? ఎప్పుడైనా నీకు నీవు ఈ ప్రశ్న వేసుకున్నావా? కారణం ఏంటో తెలుసా? పాపమే ఆటంకం. అందుకనే ప్రభువు ఎవరి దగ్గరకు వెళ్ళినా, ఎవరైనా ప్రభు దగ్గరకు స్వస్థపరచండి ప్రభు అని వచ్చినా సరే, మొట్టమొదటిగా ఆయన చెప్పేటువంటి మాట, నీ పాపములు మన్నింపబడునుగాక. మొదట ఆయన చేసేటువంటి పని పాపములు మన్నించడమే. ఆ తర్వాతే దీవెన, ఆ తర్వాతే స్వస్థత, ఆ తర్వాతే ఆశీస్సు, ప్రభుని యొక్క ఆశీర్వాదములు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి, నేనెందుకు ఇంకను వెనుకబడుతున్నాను, నేనెందుకు ఇంకను ప్రభుని ఆశీర్వాదములు పొందుకోవడం లేదు, ఎందుకు ఇంత బాధల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను, ఇంకను ఎందుకు ఉద్యోగం రావడం లేదు, ఎందుకు నాకు గర్భఫలం లేదు, ఎందుకు నేను ఇంకా నా కుటుంబమును పోషించుకోలేకపోతున్నాను, ఎందుకు నా బిడ్డలు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నా భార్య భర్త ఎందుకు ఇలాగే ఉన్నారు అని గ్రహించావా? కారణము పాపం. పాపమే మనల్ని వెనక లాగిస్తూ ఉంది. పాపము గ్రహించు.
ఒప్పుకో, చేసిన ప్రతి పాపమును ఒప్పుకో. ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రవేశించడానికి. నేను పాపిని తండ్రి, ఘోర పాపిని ప్రభు అంటూ దావీదు మహారాజులాగా దేవుని ముందు పాపమును ఒప్పుకొని క్షమించమని ప్రభుని శరణు వేడుకుందాం. ఒప్పుకుందాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. అందరము కలిసి, నేను పాపిని, ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని. అందరము, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని. ప్రభుని ముందున్నాం. దావీదులాగా ఏ పాపము దాచిపెట్టకుండా ఒప్పుకుందాం. చేసిన ప్రతి పాపమును ఒప్పుకుందాం. దేవా, నేను పాపము చేశాను తండ్రి, మహాఘోర పాపిని ప్రభు, తెలిసుండే పాపములో కూరికిపోయాను ప్రభు, తెలుసుండే ఈ పాపములు చేశాను తండ్రి. దేవా, నీవే కనుక నా పాపములను లెక్క పెడితే నేనేమైపోతాను తండ్రి. ప్రభుకి చెప్పు, ప్రభు నీవే కనుక నా పాపములను లెక్క పెడితే నేనేమైపోతాను. అయినా చూసి చూడనట్టు వదిలేస్తున్నావు తండ్రి నన్ను. ఇది నీ కరుణ, ఇది నీ కారుణ్యము ప్రభు. నీకు స్తోత్రము తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభు. దేవా, నేను ఇంకనూ పాపంలోనే బ్రతుకుతున్నాను. ఈరోజు ఈ ఆరాధన ద్వారా నేను నీకు మొదటిగా విన్నవించుకున్నటువంటి ప్రతి విన్నపమును, ప్రతి కోరికను నాకు నెరవేర్చండి ప్రభు. ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధనలో నేను మనస్ఫూర్తిగా మనసు విప్పి నీకు చెప్పుకుంటున్నాను నా పాపములన్నిటినీ. దేవా, మన్నించండి, క్షమించండి ప్రభు అంటూ, నీకు నా పాపములు తెలుసు తండ్రి, తెలుసు ప్రభు. అయినా సరే నేను వాటిని పదే పదే చేస్తున్నాను సిగ్గు లేకుండా ప్రభు. నేను పాపంలో పదే పదే పడిపోతూ ఉన్నాను. క్షమించండి తండ్రి, మన్నించండి ప్రభు. నా కంటి ద్వారా ఎన్నో పాపములు చేశాను, చూడకూడని దృశ్యాలు చూశాను తండ్రి. దేవా, క్షమించండి. నా చేతులతో ఎన్నో పాపములు చేశాను తండ్రి. ఎంతో మందిని కొట్టడము ప్రభు, ఎన్నో కార్యాలు, చెడు కార్యాలను ఈ చేతులతో చేశాను తండ్రి. మన్నించండి ప్రభు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతున్నాను తండ్రి. ఈ కాళ్ళతో ఎన్నో చెడు నడకలు నడిచాను తండ్రి. క్షమించండి. ఈ దేహముతో పాపములో పడిపోయాను ప్రభు, బలహీనమైనది, క్షమించండి ప్రభు అంటూ ప్రభుని శరణు వేడుకుందాం. మరొక్కసారి నేను పాపిని, ఘోర పాపిని అంటూ ప్రభుని క్షమాభిక్ష పెట్టమని అడుగుదాం. నేను పాపిని, ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధము
నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నా దోషములన్నీయు అంటూ నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను. ప్రభు అయినను నువ్వు నన్ను మన్నిస్తున్నావంటూ నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని ప్రభు, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. ప్రభు నువ్వెంత కరుణామయుడు అని తెలియక, ప్రభు నువ్వెంత దయగలవాడవని తెలియక నిన్ను ఆశ్రయించుట మరిచాను తండ్రి. నువ్వు ఎంత కరుడుగట్టిన పాపినైనా మన్నిస్తావని నీ కారుణ్యము మాకు తెలియచేస్తుంది ప్రభు. నీ ప్రేమ ఎంత గొప్పదా తండ్రి. ప్రభు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని సహితము నువ్వు మన్నించవు కదా. నీకు ద్రోహము చేసిన వారిని సైతము సిలువ మీద నుండి మన్నించవు కదా తండ్రి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని మన్నించండి ప్రభు అంటూ, ప్రభు నీ ప్రేమ ఎంత గొప్పదా తండ్రి. ఎంత కరుణామయుడువు, ఎంత దయాపూరితుడువు నీవు. నీకు స్తోత్రము తండ్రి. నీ ప్రేమకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని ప్రేమను తెలుసుకున్న వారు ఆయన చెంతకు రావాలి. నీకు తెలుసా, నువ్వు ఎంత పాపివైనా సరే నిన్ను మన్నిస్తాడు, నిన్ను మంచి దారిలో పెడతాడు ఈ ప్రభువు. నీ మీద కోపపడడు, నీ మీద కక్ష తీర్చుకోడు ప్రభువు. అంత దయామయుడు, అంత కరుణామయుడు. దేవా, నేనే నీ ప్రేమను తెలుసుకోక నీకు విరుద్ధంగా ఎన్నో పాపములు చేస్తూ ఉన్నాను తండ్రి. మన్నించండి, క్షమించండి తండ్రి. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ కరుణ గొప్పది ప్రభు. నీకే స్తోత్రము తండ్రి, నీకే ఆరాధన ప్రభు. దేవా, నీ అమితమైన ప్రేమతో నన్ను, నా పాపములను మన్నించండి, క్షమించండి ప్రభు. ఒప్పుకుందాం, ప్రభుని శరణు వేడుకుంటూ చేసిన పాపములన్నిటినీ మన్నించమంటూ ప్రభుని శరణు వేడుకుందాం. ప్రభుని యొక్క ప్రేమను కీర్తిస్తూ ఆయన యొక్క కరుణను పొగడి పాడడానికి ప్రయత్నం చేద్దాం. నీ ప్రేమ ఇంత గొప్పదని నేను ఏనాడు అనుకోలేదు తండ్రి. మానవులు మమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు. వారు చూపించేటువంటి ప్రేమ నీతోటి ఏమాత్రము సరిపోల్చలేము తండ్రి. దేవా, నీవు మాత్రము మా తల్లి విడిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా మమ్మలను ఏనాడు చేయి విడవక మా మీద నీవు కరుణ చూపిస్తూ ఉన్నావు. నీకు ఎంత ద్రోహం చేసినా సరే ప్రభు, నీవు ఏనాడు మమ్మలను గెంటి వేయలేదు ప్రభు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. ప్రైజ్ ది లార్డ్ తండ్రి. నీ ప్రేమ గొప్పదయ్యా అంటూ ప్రభుని స్తుతిస్తూ పొగడు పాడడానికి ప్రయత్నం చేద్దాం. నీ
ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. అందరము కలిసి ప్రభుని ప్రేమను పొగడి పాడుదాం. మనం అనుభవించాం, మనము పాపములో ఉన్నప్పుడు ఆయన ప్రేమను చూసాం, ఆపదలో ఉన్నప్పుడు ఆయన ప్రేమను చూసాం, అందరూ మనల్ని విడిచిపెట్టినా సరే ఆయన ప్రేమను మనం చూసాం. ఎంతగా మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. చెప్దాం, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమ మహాశక్తివంతుంది ప్రభు, నీ కరుణ గొప్పది ప్రభు అంటూ మరొకసారి నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. అందరము కలిసి నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది. స్తుతిస్తూ పొగడి పాడుదాం. దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్ప. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించామయ్యా నిన్ను నీవుగా. వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. సంతోషంగా ప్రభుని పొగడు పాడుదా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. మరొకసారి ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. ప్రభుని ప్రేమను పొందుకుంటూ ఉన్నాం, ఆయన యొక్క శరణు వేడుకున్నాం, మన పాపములు మన్నించబడుతూ ఉన్నాయి. ఆయన మహాకరుణలో మనలను పాత్రులను చేస్తూ ఉన్నాడు. తన కరుణ ప్రేమలతో మనల్ని నింపుతూ ఉన్నాడు. త్వరలోనే రాబోతూ ఉన్నారు ప్రభువు. నీ యొక్క హృదయములో ఆయన జన్మించబోతూ ఉన్నాడు. చోటివ్వి, పాపము లేకుండా నీ యొక్క హృదయాన్ని సిద్ధపరచు. నీ కోరికలు, నీ ప్రతి ప్రార్థన ప్రభుని పాదముల చెంత మౌనంగా ఉంచు. ప్రభుని శరణు వేడుకుంటూ ఆయన యొక్క కృపకు పాత్రులమవుతూ మౌనంగా నీ యొక్క హృదయ కోరికలను ఆయనకు సమర్పించుకో. మన ఉద్దేశములను, మన కోరికలను ప్రభు పాదముల చెంతుంచుతూ, పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడు వారిని మేము మన్నించినట్లును మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమపితామా పాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతును. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములను మేము నిరంతరం చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. మన పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లు దివ్యవాణి టీవీ ఛానల్ అభివృద్ధి నిమిత్తము దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, గురువులను, అదేవిధంగా దివ్యవాణి అభివృద్ధి నిమిత్తము పాటుపడుతున్నటువంటి వారిని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రం వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడి వారిని
మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండడి మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. ప్రేమను చాటుచున్నవి, తండ్రి ప్రేముని మహిమను వెల్లడి చేయుచున్నది. 53 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి. వందనం వందనం